మోడీ ద్వేషులకు మంచి టైం, రోజు రాసుకోవచ్చు, రోజు చేసుకోవచ్చు. నరేంద్ర మోడీ అమెరికా పోయాడు, పోయి అక్కడ ట్రంప్తో కూర్చున్నాడు. ఇంకే ఉంది, భారతదేశ ప్రయోజనాలన్నీ కాపాడతాడు, విశ్వగురు అని ఇక్కడ గొప్పలు చెప్పుకున్నారు. తీరా చూస్తే మొన్న 104 మందిని పంపిస్తే ఇప్పుడు 200 మందిని ఒక ఫ్లైట్లో, 200 మందిని ఒక ఫ్లైట్లో, రేపు 200 మంది, ఎల్లుండి 200 మంది వస్తున్నారు, మొత్తం 600 మంది వస్తున్నారు. బేడీలు వేసినే పంపిస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా? ఇది అమెరికాకి సంబంధించి చేతకాంతనం కాదా? నరేంద్ర మోడీ అసమర్థుడు. ఇది ఇట్లాగా నెక్స్ట్ కామెంట్లు, పోస్టులు ఇవన్నీ వైరల్ అవుతాయి. మోడీ ద్వేషులు అందరూ దాన్ని సాగిస్తారు. ఇదంతా నడుస్తుంది. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 16వ తారీఖు లోపు మరొక 2 విమానాలు రాబోతున్నాయి. డిపోర్టేషన్ని మోడీ సమర్థించారు. వాళ్ళ దేశంలో అక్రమంగా వలస వెళ్ళిన వాళ్ళని, లేదులే మా దేశం నుంచి వచ్చారు, దొంగతనంగా వచ్చినా సరే వాళ్ళని కాపాడు అని చెప్పేటటువంటి ఉద్దేశం మోడీకి లేదు. ఎందుకంటే ఈ దేశంలోకి అట్లాగా అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళని బయటికి పంపించడానికే ఎన్ఆర్సీ లాంటి చట్టాలు చేసినోడు అక్కడ వాళ్ళని అక్రమంగా మా వాళ్ళని ఉండనిచ్చు అన్నట్టే చెప్తాడు.